దీన్ని చూడుర్రా, ఇది ఒక్కొక్కనికి కాదురా, అందరు ఒకటేసారి సుఖ పెట్టే రకం. నిన్ను చూస్తా అంటే నా పానం అంతా ఎటో అయిపోతుంది. అరే ఒకసారి అమ్మాయిని చూడరా. గిదారా డైలాగ్ మస్తు చెప్తుంది. మీరు గబ్బే చూస్తారా, దాని ఫిగర్ చూడ భలే ఉంటుంది. ఒక్కసారైనా దాంతో ఉంటే ఫీల్ ఉంటుంది చూడు. అవును నిజమేరా మామ, దాని నడుము చూస్తే పానం అంతా కొట్టుకుంటుందిరా. అరే మనం గిట్లా మాట్లాడుకుంటున్నాం కానీ దానికి ఉన్న అందానికి పొగరికి మనని దేకదరా అది. పర్ఫెక్ట్ అంతే కదా. అవును నిజమేరా, మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ వీడు సైలెంట్ ఉంటుండేంద్రా. అరే ఏమి, అరే నీకు ఇష్టం లేదా లేకపోతే కోసి చేతిలో పెడతా అని భయమా? ఓరి వెర్రి పుష్పాలు, మీరు ఈ రీల్స్ చూసే కార్చుకుంటాను రా, కానీ నేను రోజు దాంతో కాల్ మాట్లాడతా, మెసేజ్లు కూడా చేస్తారా. అరే మా చెవులో ఇట్లా పూలు కనబడుతున్నాయారా నీకు? అరే మామ, నువ్వు చెప్పే నిజమారా? ఆమెను ఒకసారి మాకు కలిపిగారా ప్లీజ్ మామ. కొద్దిగా అయితే మొత్తం తడుపుకునే తట్టున్నావుగా, ఆ పోరి ఎవరికి పడదురా. ఛీ, మీరు నా దోస్తులు అని చెప్పుకోవడానికే సిగ్గు అవుతుందిరా నాకు. మరి ఇంత వీక్ ఉన్నారేంట్రా మీరు? అరే దాన్ని ఎప్పుడో మాటల్లో పడేసిన, సమయం రాలేదు కానీ అట్నే అవుతున్నా గంతే. అరే మామ, ఒక మంచి ప్లాన్ అయ్యరా, ఒక్కసారన్నా మాకు కావాలని. అరే మామ, నీకేం కావాలని ఇస్తావా? నాకు మాత్రం ఆ ఊహే వేరే లెవెల్ రా, అది కావాలి అంతే. చెప్పు అవా, చెప్పు నీకేం కావాలో చెప్పు, రప్పిస్తావా? లేకపోతే ఇదంతా డబ్బానైనా? డబ్బా కొట్టే బాపది కాదురా నేను. సరే కానీ నేను అడిగిందే తిత్తారు కదా. నువ్వు అడుగు మామ, మేము ఇచ్చడే లేటు. అరే నువ్వు ఆగారా చిన్నోనివి, ఇక్కడ మేము పెద్దోళ్ళం ఉన్నాం కదా. అరే ఎండి చెప్పురా, ఏమంటావు? ఇక్కడ అంతా బాడీ అంతా వేడెక్కిపోతుందిరా నాది, ఏమంటావు నువ్వు? అయితే చెప్తా వినండి. హలో, ఎట్లున్నావు? హలో, నేను మంచిగా ఉన్నా మధు. ఏంటి చాలా బిజీ అయ్యావు? నేనేం బిజీ లేను, నువ్వే నన్ను పట్టించుకుంటలేవు. అసలు మెసేజ్ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. సరేలే, అయినా మాతో ఎందుకు మాట్లాడతావులే. నేను నీకోసం చచ్చిపోతా అంటే నువ్వు నాతో ఎందుకు మాట్లాడతావు అంటానా? సరే మధు, ఎక్కడున్నావు? నేను ఇక్కడే జగిత్యాల్లోనే ఉన్నా, పనుండి బయటకు వెళ్తున్నా. ఓయ్ ఇగో నిన్ను నేను కలుస్తా, నాతోటి కాదు ఇక. ఎప్పుడు? ఇప్పుడే. ఏ ఊకో సాల్ కానీ జోక్ చేయకు. అయ్యో మధు, నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నీతో ఎప్పుడన్నా బ్యాడ్గా మాట్లాడినా, బ్యాడ్గా మెసేజ్ చేసిందా? మధు నీకు ఎప్పుడన్నా అబద్ధమైనా చెప్పినా చెప్పు. సరే లొకేషన్ పంపు మరి. సరే ఇగో ఇప్పుడే పంపుతున్నా. సరే 5 minutesలో ఉంటా. సరే రా మధు, నీకోసం ఇక్కడ వెయిటింగ్. ఇగో మధు, నువ్వు జీవితంలో చూడండి, నువ్వు ఊహించలేంది, నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తా. సరే. అరే మధుశ్రీ ఇక్కడికి వస్తానురా, లొకేషన్ కూడా పంపిన. అవునా? ఈ తోటలో లొకేషన్ పెట్టినావు, ఇటు దాకా అత్తదో రాదు, నువ్వు రోడ్డు మీద కోరా. సరే.
దారిలోనే ఉన్నా. అంటే నీకు ఇబ్బంది కావద్దని అందుకే వచ్చిన. మధు, నిన్ను చూడంగానే నా ప్రాణం లేచొచ్చినట్టు అయింది తెలుసా. అసలు నన్ను కలుస్తావు అనుకోలే. ఓయ్ చాలు, అంత సంతోషం పనికిరాదు. ఏదో చాలా రోజుల నుంచి కలుద్దాం అంటున్నావు కదా అని వచ్చినాక అంతే. అంత సంతోషం పనికిరాదులే, అంతకుమించి ఎక్కువ ఆలోచించకు. ఏంది నువ్వు ఇంత ముందు లేకున్నావు? నేను ఇక్కడ సీరియస్గా మాట్లాడితే నువ్వు నన్ను లైట్ తీసుకుంటాను. మరి లేకపోతే జస్ట్ ఇన్స్టాలో పరిచయం అయ్యావు అంతే, అంతకుమించి ఏం లేదు. దానికి నిన్ను నమ్మాలా? మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. మధు, నిజం చెప్తున్నా, ఈ రోజు గిట్ట నన్ను నమ్మకపోతే నా శివనే చూస్తావు. అందరి లెక్క కాదు మధు, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, మళ్ళీ ఇట్లనే మాట్లాడుతావు. అగో, నీకన్నా కొంచెం పిస్తుందా ఏంది? ఇన్స్టాలో పరిచయం అయ్యావు, కలుద్దాం అన్నావు, సరే అన్నా, కలిసినా. నిన్ను కలిసిన రోజే పెళ్లి చేసుకోమంటావా ఏంది? అయినా నా గురించి నీకు ఏం తెలుసా అని ఇవన్నీ మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు మొత్తం తెలుసు మధు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను మా వాళ్ళని వదిలేస్తా, నువ్వు ఎట్లున్నా పర్లేదు. ఇప్పుడు గిట్లనే అంటారు, తర్వాత ఉంటుంది. గిసొంటి ఎన్ని చూడలేదు నేను. అయినా ఇప్పుడు ఈ పంచాయతీ ఆపుతావా లేదా? గిందుకే నేను ఇవ్వాలి కలవా. ఇప్పుడు ఏమంటావు? మాట్లాడతావా లేకపోతే నన్ను బొమ్మంటావా? మాట్లాడుకుందాం మధు, నేను ఒక చోటుకి తీసుకుపోతా, అక్కడ మాట్లాడుకుందాం. ఏ గవాన్ని ఎందుకు, ఇక్కడనే మాట్లాడు. కలిసినా కదా ఇప్పుడు. అయ్యో, చెప్పినా కదా మధు, నీకోసం ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చిందని. దా అక్కడ మాట్లాడుకుందాం. నువ్వేం పిస పిస కథలు పడక నడుపా. ఏ ఆగు, ఆగుడు కాదు, నీకు పెద్ద గిఫ్ట్ తెచ్చిన తెలుసా? గిఫ్టా? ఎక్కడుంది? ఇక్కడనే దగ్గరనే ప్లేస్, తీసుకుపోతా కదా. సరే దిగని. దిగు కదా. ఏంటి ఆగు, ఎవరిది తోట? అసలు నాకేం అర్థమైతలేదు. మామ, ఇది కలనా నిజమా? తీసుకొచ్చినావు గారా? మధుశ్రీ, నువ్వే నానే. నిన్ను చూస్తా అంటే నా పానం అంతా ఎటో అయిపోతుంది. అరే కారుతుందిరా, తూడ్చుకో. ఏంది కథ? ఎవరు వీళ్ళంతా? నేను పోతున్నా ఇక్కడ నుంచి. ఏ ఆగే, ఏందే ఎక్కువ చెప్తాను. నువ్వు ఎవరికి పడవని, ఎవరికి కలవని మా ఫ్రెండ్స్ చెప్తే నేనే నిన్ను కలిపిద్దామని తీసుకొచ్చినా. మా ఫ్రెండ్స్ నీ మీద ఆశపడ్డారు. ఫ్రెండ్స్కి ఈ మాత్రం చేయడం ఫ్రెండ్గా నా బాధ్యత. చక్కగా నన్ను వదిలేయి, లేకుంటే మీ సంగతి ఎట్లుంటుందో నేను చూపిస్తా. చూడు చూడు, మా సంగతి చూసేవు కానీ ఆగు. అరే మామ, నువ్వు కానీరా, మేము అక్కడ వెయిట్ చేస్తాం. నువ్వు ఉండబోయ్. వాడు తీసుకొచ్చింది మన కోసం, వాడికి పార్టీ ఇద్దాం, దాంతో మనం ఎంజాయ్ చేద్దాం. అరే మస్తు గరం ఎక్కిస్తుందిరా, చెల్లిగా ఇద్దాం, పట్టుర్రా. మీ బతుకులు జడా. ఛీ, గా పార్టీ కోసం గిదంతా చేసినావా?
అసలు నిన్ను ఏమనాలో అర్థమైతలేదు. మర్యాదగా చెప్తున్నా, నన్ను వదిలేయి, పోతా నేను. ఏయ్ ఆగు నువ్వు. అరే మీరు చెప్పింది నేను చేసిన, తర్వాత మీ ఇష్టం. ఏయ్ మా ఊళ్ళను సుఖపెట్టు. నువ్వెంత చేసినా ఎంత అరిచినా ఇక్కడికి వెళ్ళి పోలేవు. అరే మీరు స్టార్ట్ చేయర్రా. అరే మదంటే నాకు చాలా ఇష్టం రా, ముందు నేనేరా. అరే మీ అందరికంటే చిన్నోని నేనే ముందురా. రే ఆగుర్రా, దీన్ని చూడుర్రా. ఇది ఒక్కొక్కనికి కాదురా, అందరు ఒకటేసారి సుఖ పెట్టే రకం. ఎంజాయ్ చేయాలా మామా? అరే మామ నువ్వు కూడా ఉండరా, ఇలాంటి సినిమాలో చూడని తప్ప రియల్గా ఎప్పుడు చేయలేనా. ఇవాళ అవకాశం వచ్చింది. అరే ఏ మనుషులు ఉన్నారా మీరు? సిగ్గుందారా కొంచెమన్నా? ఉచ్చ తాగితే నిషెక్కిందారా బాడక? ఒక్కొక్కని గోచి పారెత్త బిడ్డ, ఏమనుకుంటుర్రు? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది నా అడ్డనే. అరే ఇది గిట్నే కొడుతుంది కానీ కొని కానీ. సరే 5 నిమిషాలలో ఉంటా అక్కడ. ఒక్క 5 నిమిషాలు అయితే పోవాలంటున్నావు? ఏం లేదురా, ఇన్స్టాగ్రామ్లో కొత్తగా ఒక ఫ్రెండ్ పరిచయం అయిండు, కలుద్దాం అంటుండు, అందుకే వెళ్ళి కలుస్తా అని. అయ్యో అక్క, అయ్యాల రేపు ఎవరు పెడతారో నమ్మద్దు కదా. అవునరా, మీరు చెప్పింది కూడా నిజమే. ఆయన నాకు లొకేషన్ షేర్ చేసిండ్రా, నేను అక్కడికి పోతా, మీకు కూడా ఆ లొకేషన్ షేర్ చేస్తా. పోయినాక అతను మంచిగా మాట్లాడితేనేమో ఓకే, ఏదైనా తేడా చేసిండు అనుకో నేను విజిల్ ఎత్తా, మీరు రాను రాడికి. సరే అక్క. రారా ఇప్పుడు మీద వాడండి రా. అరే నల్ల మొక్కపోడా, ఏదో చేస్తా అంటే రా చెద్దుదారా. అరే రా నువ్వురా, నువ్వు రే ఎండి తెలిసినోనివని ఈసారి వదిలేస్తున్నా, మళ్ళీ ఇట్లనే రిపీట్ చేసినావో అరే మీకు కూడా చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేశారో తెలుసు కదా, మధుశ్రీ తెలంగాణ ఇక్కడ.